నిలబెడతాం. రైట్ సార్, ఇదే విషయంపై రామ్మూర్తి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రుడైనటువంటి శామ్యూల్ గారు చెప్పిన ప్రతి అంశాన్ని ప్రతి క్షుణ్ణంగా మీరు విన్నారు. ఇంకొక విషయం దాంట్లో జోడించినట్టు మన పల్నాటి వెంకటరెడ్డి గారు చెప్పింది మాత్రం కూడా విన్నారు. అంటే కావాలని జాతీయ హోదాగా ఉన్న ప్రాణహిత చేవెళ్లాను తీసుకొస్తా అని చెప్పి దాంట్లో కొద్దిపాటు మార్పులు చేసేసిన తర్వాత దీన్ని కాళేశ్వరం అని ప్రేజ్ పెట్టుకున్నారని చెప్తున్నారు. అయితే మన సురేందర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారండి. అంటే గతంలో ఏదైతే కాళేశ్వరం నిర్వహించిన తర్వాత అక్కడ స్టోరేజ్ కాకుండా అక్కడ నీరు మాత్రం వచ్చినాయి, ప్రతి చోట తుంగతుర్తి వరకు నీళ్ళు వచ్చినాయని చెప్పారు. దాన్ని ఎలాంటి సందేహం లేని చెప్పారు. కాకపోతే కొన్ని అవకతవకలు జరిగాయి దాంట్లో. మరి ఇంకొక విషయం మన శామ్యూల్ గారు చెప్పారంటే ఈఎన్సీకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఎక్కడైతే వాళ్ళు ఆరోపణ గురవుతున్నారో వారికి సంబంధించిన మాకు సంబంధం లేదు, వారే మొత్తం చేశారు నాకు తెలియనట్టుగా చెప్తే బాగుంటుండే. అలాగే పొన్నాల లక్ష్మి మాత్రం ఇంతకుముందు ఉన్నాడు కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆయనను కూడా పిలిపించి మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. ఈ విషయంపై మీరు స్పందిస్తారండి. ఇప్పుడు కాళేశ్వరం మీద ముఖ్యంగా వీళ్ళ ఆరోపణలు ఏంటంటే నాణ్యత, అదే విధంగా అవినీతి. నేను ఏమంటున్నా అంటే నాణ్యత విషయంలో ఒకవేళ నాణ్యత లోపిస్తే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? మెగా కంపెనీ కానీ లేకపోతే ఎల్ఎన్టీ కంపెనీ మీద. వాళ్ళు వదిలేసారు, ఎందుకంటే రాజకీయ కుట్ర జరగాలి. అదే విధంగా ఒకవేళ అవినీతి జరిగినా కూడా ఎవరు ఇవ్వాలి? కట్టిన ఎల్ఎన్టీ అని ఇవ్వాలా, లేకపోతే మెగా కంపెనీ అంటే ఎవరికైనా లంచం ఇవ్వాలి. వాళ్ళు లంచంకి ఇచ్చినా ఎక్కడైనా రుజువు అయిందా? అది రుజువు కాలేదు. అదే విధంగా వాళ్ళ మీద విచారణ అయిందా? కాలేదు. పొలిటికల్ గా కేసీఆర్ గారిని బదనాం చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నది క్లియర్. అదే విధంగా జలయజ్ఞం గురించి మాట్లాడతారు. ఇక నేను దాని గురించి మాట్లాడను. అంతగానో ఏం జరిగింది, ఏ విధంగా వాళ్ళు ఏదైతే జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేసుకున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అప్పుడు ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ జరిగింది, కానీ వాటి విషయాలు నేను చర్చించదలుచుకోలేదు. అదే విధంగా ఏదైతే మేము కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి దాని నుంచి ఏదైతే ఒక లోన్ తీసుకున్నాం, ఏదైతే మనం ఏదైతే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఏదైతే కార్పొరేషన్ నుంచి ఆర్ఈసి కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్నాం, అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు కూడా ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి పైసా వీళ్ళు కాళేశ్వరానికే వినియోగించారు తప్ప ఒక్క పైసా కూడా వినియోగించుకోలేదని వాళ్ళ విజిలెన్స్ కమిటీ వాళ్ళు కంప్లీట్ గా ఎంక్వైరీ చేసి ఏసీలు అన్నది కంప్లీట్ గా గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎందుకంటే దీని మీద ట్రాన్స్పరెంట్ గా ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్ఈసి డైరెక్ట్ స్టేట్మెంట్, అదే విధంగా వాళ్ళ సిఏ సర్టిఫికేట్ కూడా చూడొచ్చు. అదే విధంగా ఎందుకంటే దీని డిపిఆర్ కూడా చెప్తా, 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని రాజకీయంగా తాపకోసారి ఏదైతే మీటింగ్లలో వాడుకోనికి ఏదైతే వీళ్ళు ఒక అసరంగా వాడుకున్నారో దాని డిపిఆర్ మాత్రం 80,000 ఏదైతే 190 కోట్లు మాత్రమే. మేము తీసుకొచ్చింది కూడా 94,000 కోట్ల అప్పు మాత్రమే. ఈ 94,000 కోట్లకు ఇంకా 6,000 కోట్లు కలిపి ఉన్న దుర్మార్గుడు దుష్టుడు ఎవరు తెలివిదా కూడా ఇస్తాడా? ఏమి ఆరోపణలు, ఎక్కడ ఆరోపణలు? కాళేశ్వరం మీద వీళ్ళు ఏదైతే విషయం చిమ్ముకుంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు వాస్తవంగా చెప్పాలంటే కాళేశ్వరం గురించి కాలు బయట పెట్టిన వాళ్ళకు ఊళ్ళకి తెలియదండి. మొత్తం తిరగండి కాళేశ్వరం. ఎందుకంటే 3 బ్యారేజ్లు తిరగండి, 15 రిజర్వాయర్లు తిరగండి, 19 సబ్ స్టేషన్లు తిరగండి, అదే విధంగా 21 పంప్ హౌస్లు తిరగండి, అదే విధంగా ఏదైతే 203 ఏదైతే కిలోమీటర్ల సొరంగాలు చూడండి, అదే విధంగా 1531 గ్రావిటీకి సంబంధించి ఏదైతే మేము కెనాల్స్ తవ్వామో సొరంగాలు, ఇది చాలా అద్భుతమైన విషయం అండి. గ్రావిటీ కెనాల్స్ 1531 కిలోమీటర్లు అంటే ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఎంత దూరం ఉంటుందో దానిలో సగం తవ్వినాం. ఈ విధంగా దాదాపు మేము 98 కిలోమీటర్ల ఏదైతే ప్రెజర్ చేసినాము. ఇవన్నీ జరిగిన ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటారు. నేనేమంటున్నా అంటే వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడండి? ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టు. మేడిగడ్డ దాన్ని ఎంత అండి? 4,600 కోట్లు. 4,600 కోట్లల్లా మొత్తం ఒక 2 పిల్లలు పొంగిపోతే 1,00,000 కోట్ల అవినీతి అంటే జరుగుతుంది. 1,00,000 కోట్లు ఎట్లా వృధా అయితే నాకు అర్థం అవ్వట్లేదు. ఒకరు అంటారు గుండెకాయ అంటారు, ఇంకోళ్ళు అంటారు ఏమో అంటారు. ఇది కాదండి. ఎందుకంటే 2 పిల్లలు పొంగిన దాన్ని రిపేర్ చేసుకోండి. అవసరమైతే గతంలో కూడా ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే గతంలో ఏమైనా పరిశీలన జరిగినాయో ఆ పరిశీలనలో కూడా తేలింది ఏంటంటే ఒక కాపర్ డ్యామ్ అని నిర్మించండి, లేకపోతే 2 పిల్లర్స్ ని మొత్తం తీసేసి మళ్ళీ కట్టుకోవచ్చు. పిల్లర్ టు పిల్లర్ కూడా నేను చెప్తా వినండి. ఎందుకంటే మనకు ఆడ బ్లాక్ లో వేడి నిర్మించారు మేడిగడ్డ కూడా, ఒక బ్లాక్ తీసి మళ్ళీ ఇంకో బ్లాక్ కట్టుకోవచ్చు. ఆ విధంగా అద్భుతమైన నిర్మాణం ఇంజనీర్లు ఏదైతే ఒక అద్భుతమైన ఒక కళాఖండంగా తీర్చిది తెలంగాణకు అందిస్తే, వాస్తవంగా ఇదే బీజేపీ గవర్నమెంట్ లో కానీ లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ కడితే వాళ్ళు దశాబ్దాలుగా చెప్పుకున్నారు
నేను చెప్తున్నా కదా, మా ఆయంలో జరిగింది కాబట్టి వీళ్ళు దాని మీద అవినీతి జరిగింది ఎందుకంటే మమ్మల్ని గద్దె దింపనీకే పనిచేయడానికి క్లియర్ గా మొత్తం ఒప్పుకున్నారు. దీని మీద కుట్రలు చేసినట్టు వాస్తవంగా అక్కడ రైతులను అడగండి, అక్కడ సంబంధించి నిజంగా చెప్తున్నా మీ ఛానల్ ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే జమీల్ గారు ఆ మేడిగడ్డ ప్రాంతంలో ఏదైతే సంబంధించిన అయితే కుంగినదో అక్కడ ఏదైతే దగ్గరలోనే అంబట్పల్లి అనే విలేజ్ ఉంటది. అంబట్పల్లి విలేజ్ లో ప్రతి ఒక్క అయితే ఒక సామాన్య ప్రజలను అడగండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి. అక్కడ జరిగింది ఏంటి, ఏ విధంగా కుట్ర చేసిందో, ఆ సౌండ్ ఎందుకు వచ్చింది, ఎలక్షన్ కమిషన్ చేతిలో పోయిన తర్వాత కుట్ర ఎందుకు జరిగింది, వాస్తవంగా మిగతా అన్ని ఇప్పటి నుంచి ఏదైతే వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కమిషన్ పోయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క పిల్లర్ కూడా డిస్టర్బ్ కాలేదు. ఎందుకు డిస్టర్బ్ కాలేదు? ఒక కుట్ర చేసింది కాబట్టి డిస్టర్బ్ అయినాయి, ఇప్పుడు కుట్ర లేవు కాబట్టి డిస్టర్బ్ అవ్వట్లేదు. ఇది కూడా కొట్టుకపోవాలని చూస్తున్నారు. ఈ వాటర్ మొత్తం గోదావరి నీళ్లు ఆంధ్రకు తరలించడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంతే తప్ప తెలంగాణకు న్యాయం చేయాలనుకుంటే దీన్ని కట్టండి, ఇది కట్టకపోతే దీన్ని కిందోటి కట్టండి. 4,600 అంటే నెలకోటి కట్టుకోవచ్చు. ఇద్దరు కూడా చెప్తున్నా కదా. ఎందుకంటే ప్రతి నెల ఆదాయం 14,600 800 కోట్లు వాస్తవంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈయన చెప్తాడు కదా మీటింగ్లలో మొత్తం 18,500 కోట్లు రాష్ట్ర ఆదాయం అవుతుందని. మరి ఎందుకు కట్టట్లేదు? అంటే పావుల వంతు కూడా కాదు కదా. నువ్వు రిపేర్ చేయలేవు, అదే విధంగా దాన్ని నీళ్లు అందించలేవు. నువ్వు ముఖ్యమంత్రి ఎందుకైనా కూడా అర్థం అవ్వట్లేదు. ఇన్ని మొత్తం రామ్మూర్తి గారు ఇదే విషయంపై వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే రామ్మూర్తి గారు చెప్తున్నారో, వెంకటరెడ్డి గారు ఈజ్ యూ దేర్? అదే సురేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మన మిత్రులు ఏదైతే చెప్పారో దానికి వాస్తవంగా ఒకసారి నేను కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే చాలా అంశాలు కూడా మాట్లాడుకుంటూ నిజంగా పీసీ ఘోష్ కమిషన్ అని ఒక ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే మొత్తం కంప్లీట్ గా ప్రజల దారి మళ్లించడానికి వీళ్ళ 6 గంటల మీద ఏదైతే ఫోకస్ కాకుండా ఏదైతే మీరు అన్నట్టు కరెక్ట్ చెప్తున్నా, అది పీసీ ఘోష్ కమిషన్ కాస్త ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిటీ తప్ప అది ఏ కమిటీ కాదండి. అది ప్రభుత్వానికి తొత్తుగా మొత్తం ఏదైతే మొత్తం రిపోర్ట్ తయారు చేసి ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన నివేదిక వేరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 3 నెలల కింద ఆల్రెడీ సబ్మిట్ అయిపోయింది. కేసీఆర్ గారిని ఎవరిని కానీ హరీష్ రావు గారు కానీ అదే విధంగా ఎవరిని కూడా విచారించే అవసరం లేదన్నారు. మళ్ళీ వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకొని ప్రభుత్వం కుట్రలో భాగంగా ఇదంతా తీసుకొచ్చి ముందు పెట్టింది అన్నది క్లియర్ గా అర్థమవుతున్నది. ఏమున్నదండి. రైట్ రామ్మూర్తి గారు ఒకసారి మన వెంకటరెడ్డి గారి దగ్గర